మమతా బెనర్జీ నాటి అక్రమాలు ఇప్పుడు ఒక్కోటి చూడండి. టోల్ గేట్లు గవర్నమెంట్ టోల్ గేట్లు కాదు, ఇవి ప్రైవేట్ టోల్ గేట్లు. పార్టీ వాళ్ళు పెట్టిద్దా అంటే రౌడీలతో చేయించిన దందాలన్నమాట. ఇక్కడ డబ్బులు కట్టకుండా వెళ్ళడానికి వీల్లేదట. ఇట్లాంటి అక్రమాలు కుప్పలు తెప్పలన్నమాట. ఇప్పుడు ఒక్కోటి బయటకు వస్తుంది. ప్రైవేట్ టోల్ బూత్తులు ఏర్పాటు చేయడం. ఇంకొక వైపున బెంగాల్లో ఇక గూండాగిరి చేస్తున్నారు. ఓటమితో తట్టుకోలేక బాంబుల దాడులు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు హిందువుల మీద కొన్ని ప్రాంతాల్లో. మత ఉన్మాదంతో రెచ్చిపోయి నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హోమ్ మినిస్ట్రీ నా దగ్గరే ఉంచుకుంటానని చెప్తున్నాడు. వాళ్ళకి బుద్ధి చెప్తానంటున్నాడు సువేందు అధికారి. మరొక వైపుని చూస్తే కమ్యూనిస్టులు వాళ్ళకి సంబంధించిన కార్యాలయాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు 150 కార్యాలయాలు కమ్యూనిస్టులవి, 120 కార్యాలయాలు కాంగ్రెస్వి. ఇంతవరకు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు లాక్కుంటే ఇప్పుడు కమ్యూనిస్టులు తిరిగి తీసుకుని నినాదాలు చేస్తున్నారు. చివరికి ఈ స్వేచ్ఛ వచ్చాక ఈ స్వేచ్ఛకు కారణమైన భారతీయ జనతా పార్టీ మీద వీళ్ళు దాడులకు దిగుతున్నారన్నమాట. అది ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి.